ఇంపాసిబుల్. ఈయన వదలటానికి వీల్లేదు. వాట్ డూ యు మీన్? ఎస్, ఈ కేసు చాలా సీరియస్. ఈయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాం. వెరీ గుడ్. రోజు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని వేధించుకు తింటున్న వాళ్ళని ఏమీ చేయలేని మీరు, మోనికా ఏడుకొండల లాంటి ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు, నోరు లేని జీవాల్ని అతి దారుణంగా చంపిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు నా మీద మర్డర్ అటెంప్ట్ కేసు రిజిస్టర్ చేశారా సార్? చేయండి. మర్డర్ అటెంప్ట్ కేసు కాదు, మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. ఆ వినయం చంపేస్తాను. మార్షల్, ఉద్రేకపడకండి. ఆశయాలున్న వాళ్లకు ఆవేశం పనికిరాదు. నా మాట వినండి. నా సిన్సియారిటీని కాలేజీలో చంపేశారు, నా రెస్పాన్సిబిలిటీని వీళ్ళు చంపేశారు. ఇక నా ఆశయం నెరవేరేది శ్మశానంలోనే. వెళ్ళండి. జువాలజీ లెక్చరర్ బ్రహ్మచారి మాస్టర్ చచ్చాడని చెప్పండి. కాలేజీకి సెలవిస్తారు. కొంతమంది అయినా సంతోషిస్తారు. వెళ్ళండి సార్, వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఎస్ఐ గారు, ఆయన్ని మరీ పిచ్చివాణ్ణి చేయకండి. ఆయన విడుదల చేయండి. నేను జామీన్ ఇస్తాను, ప్లీజ్. పదండి మాస్టర్, నేను డ్రాప్ చేస్తాను. నో, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్. డియర్ స్టూడెంట్స్, నన్ను క్షమించండి. మీరంతా విద్యను నిర్లక్ష్యం చేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ పాడైపోతున్నారన్న కోపంతో మీ కాళ్ళు చేతులు విరగొట్టైనా మీకు పాఠాలు చెప్పాలని ప్రయత్నం చేశాను నేను. నా తప్పే, నా తప్పే. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాటలే విన్నప్పుడు నా మాట ఎవరు వింటారు? అసలు నేనెవరిని? ఆఫ్టర్ ఆల్ గాని. కానీ మీ అందరికీ ఒక్క మాట, గురువు అంటే మీకు శత్రువు కాదు, మీ శ్రేయోభిలాషి, మీ అన్న. మీరంతా శ్రద్ధగా చదువుకోవాలని, మీరు గొప్పవాళ్ళు కావాలని, మీరు నా శిష్యులని నేను గర్వంగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. మిమ్మల్ని నా పిల్లలుగా చూసుకోవాలని నేను పెళ్లి చేసుకోలేదు. ఎస్, కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు, అపార్థం చేసేసారు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఏంటమ్మా ఇవాళ అన్నయ్య రాలేదు? బంధువులింట్లో పెళ్ళని పక్కూరు వెళ్ళాడు. వస్తానండి. ఏంటి బుజ్జి, అన్నయ్య ఊళ్ళో లేడంటగా? వాళ్ళు లేకపోతే ఏంట్రా, ఈ చెల్లెమ్మ ఉందిగా. ఈ చెల్లెమ్మని పట్టుకెడితే అన్న వాడంతటా వాడే వస్తాడు రా. ఎందుకని అందని దానికోసం ఆశపడుతున్నానేమోనని భయం. నుదుట బొట్టు,
చేతికి గాజులు ఇచ్చారని మెడలో తాళి అడిగే ధైర్యం లేదు. ఒకవేళ ఆయన కాదంటే ఈ జన్మకు ఇవే చాలనుకుంటాను. వచ్చే జన్మంటూ ఉంటే ఆయన తోడుగా కావాలనుకుంటాను. సుమతి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే